ఒక వ్యక్తి మనకి వశం అవ్వాలి. హ్మ్. వశీకరణ అంటారు. హ్మ్. భాగలముఖి అంటారు. హ్మ్. అలానే మనకి హిప్నాటిజం అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే తంత్రంలోనే ఉంటాయి. మంత్రాల్లో ఇవి ఉండవనమాట. మంత్రాల్లో ప్రేమ కొద్దీ దగ్గర చేసుకునే దానికి ఉంటుంది. తంత్రంలో ఇష్టం లేకున్నా వారిని మనం దగ్గర చేసుకునేలా ఉంటది. కాబట్టి తంత్రానికి ఏంటంటే గొప్ప విషయము 2 రకాలుగా చేయొచ్చు. మంత్రానికి లేనిది ఒకే విధంగా చేసుకోవాలి. సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. దానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. నియమ నిబంధనలుంటాయి. దానికి కొన్ని అన్ని రకాలుగా పాటించుకొని చేసేది మంత్రం. ఏ ఇబ్బంది లేకుండా ప్రమాణాల పూర్తిగా చేసుకునేది తంత్రం. అది చేసేటువంటి వ్యక్తికి, చేయించుకునే వ్యక్తి అవసరానుసారంగా వారు నేర్చుకున్న విద్య ప్రకారంగా చేసేదే తంత్రం. గురువుగారు అలాగే మరి భయం అనేది లేకపోతే ఈ తంత్ర ప్రభావం ఉంటుందంటారా గురుగారు? దేవుడు అంటేనే భయమండి. హ్మ్. ముఖ్యంగా చెప్పాలంటే మానవ జీవితంలో ఏదైనా సరే మీరొకటి ఎట్లా అంటే ఇప్పుడు మనం హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకెళ్తే పోలీసోళ్ళు పట్టుకుంటారు, పెనాల్టీ ఏస్తారని భయం. హ్మ్. ఇన్స్యూరెన్స్ లేకుండా రోడ్డు మీదకి బండి నడిపితే బండ్లు ఆపేస్తారని భయం. అలానే ఒక లాయర్ ఒక కోట్ యేసుకుంటే లాయర్ అని, ఒక కాకి డ్రెస్ యేసుకుంటే పోలీస్ అని, ఒక వైట్ డ్రెస్ యేసుకుంటే డాక్టర్ అని ఎలా అయితే మనం హ్మ్. అనుకుంటామో అదే విధంగా ఈ భయము అనేది ఒక దేవుడు సృష్టించింది. దేవుడు మాట్లాడడు కాబట్టి, దేవుడు ఏది చూడడు కాబట్టి, ఒక విగ్రహాన్ని మనం సృష్టించుకొని, ఆ దేవుడిని మనం కొలుచుకుంటూ ఉంటాం. కులదైవంగా, ఇష్టదైవంగా ఎన్నో రకాలైనటువంటివి చేస్తూ ఉంటాం. మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటాం. ఆ దేవుడు అనేటువంటి ఒక భయం, ఆ భయం అనేది లేకపోతే హ్మ్. మానవ జీవితం వ్యర్థం. కాబట్టి ఏదో ఒక భయం అనేది ఉండాలి. ఇంట్లో పెద్దవారు ఉన్నా లేకపోయినా ఇంటి గడపకి సమానం చెప్పాలి అంటారు. అదే విధంగా ఈ యొక్క మనం ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లలు పెద్దల మాట వినేటువంటి పరిస్థితి లేదు. పెద్దలు పిల్లలకి చెప్పేటువంటి టైం లేదు. అలాంటి సమయంలో ఒక భయం అనేది ఉండాలి. ఆ భయమే దేవుడు. ఆ దేవుడనే భయం లేకపోతే మనం ఏం చేస్తున్నామో అర్థం లేదు, పరమార్థం లేదు. మనం చేసేదానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఆ భయంతోనే మనం ముందుకెళ్ళాలి కాబట్టి దేవుడు అంటేనే మనం భయమా, భక్తి అనేది ఎలా ఉంటుందో ఆ దేవుడు సృష్టించినయే మంత్రము, తంత్రము కూడా. గురుగారు మీకెప్పుడైనా అనిపించిందా? నేను ఈ మంత్రతంత్రాన్ని అనుభవించాను అనే ఫీల్ మీకెప్పుడైనా వచ్చిందంటారా అసలు? అంటే నేను చేసినట్టు అనుభవం ఉంది గానీ, నేను చేయించి పడినట్టు అనుభవం లేదు నాకు. అది హ్మ్. చేయించిన వారి యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసు. నాకు ఎవరు తంత్రం చేసైతే లేరు ఇప్పటివరకి. మంత్రం ద్వారా నాకు ఉపదేశం చేసిన వారికి మా గురువులు గారు చాలా మంది ఉన్నారు. దాని అనుభవం సారంగా అయితే గనక మన ప్రేక్షకులకి ఎవరికైనా సరే ఇలాగా వాళ్ళకి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. దాని యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే నిద్ర పట్టదు, ఆకలి వేయదు, హ్మ్. సన్నబడిపోతా ఉంటారు. 20 ఇయర్స్‌కే 50 ఇయర్స్‌లా కనిపిస్తూ ఉంటారు. ఆళ్ళే అందరూ దూరమైతూ ఉంటారు. వారికి కోపము, చికాకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. ఒక పని చేసినా ముందుకెళ్ళదు. పెళ్ళిళ్ళవ్వు. పెళ్ళిళ్ళయిన తర్వాత భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఘోష, ఏదో తిరిగినట్టుగా ఉంటుందిది. హ్మ్. ఇవన్నీ గూడా ఆ తంత్రం ద్వారా చేసేటువంటి క్రియల ద్వారా మన ఇళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో శృతులుండవు. ఒకళ్ళకొకళ్ళకి పడదు. అలానే ఇప్పుడు అందరికి చాలా మందిలో మీకోటి గమనించుకోవాలండి. వెరికోస్ అని వస్తది. అవును గురుగారు. వెరికోస్ వస్తది. టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి ఇవన్నీ కూడా అట్‌లీస్ట్ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలుంటాయి. కిడ్నీ, లివర్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్. అలానే ఇంకా మనకి గర్భసంచిలో ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అనుకుంటున్నారు గదా! కాదు. తంత్ర సమస్యలు. మీరు ఎక్కడైనా దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు దాటినా, చేతబడి చేసినటువంటి స్థలాలు దాటినా, అలానే మనము తలస్నానం చేస్తాం. తలస్నానం చేసిన తర్వాత అలానే తడి జుట్టుతో మీరు తిరుగుతున్నా, ఏమీ లేకుండా లూజ్ హెయిర్ చేసుకొని తిరుగుతున్నా, స్నానం చేసిన తర్వాత ఆయిల్ కొంచెమైనా తల మీద పెట్టుకొని తిరుగుతున్నా, కాలికి చెప్పులు లేకుండా బయట తిరుగుతూ ఉన్నా కూడా మీకు ఇలాంటి సమస్యలు వస్తా ఉంటాయి. ఎక్కడైనా భోజనానికి వెళ్ళిన 10 మంది చూసినా మనకి నరదిష్టితో మొదలవుతుండిద్ది. మనకొచ్చే ప్రతి ఆరోగ్య సమస్య కూడా అది తంత్రంతోనే మొదలవుతుంది ఏదో విధంగా. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇంకా కూడా అనేకమైనటువంటి సమస్యలు కూడా తంత్రం కిందే వస్తాయి. మనకి కళ్ళుంటాయి. ఈ కళ్ళు 2 కూడా ఎలా ఉంటాయంటే గనక ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఈ శారీ కట్టుకుని చాలా బాగున్నారు. అనగానే మన మనసు మంచిదై ఉండి నాలుక మీద మచ్చలు లేకుండా మనకు ఆ ఒక హార అనేది కూడా మనకి సరిగా ఉంటే గనక అవి వారికి ఏ ఇబ్బంది ఉండదు. దీవెనతో సమానం. అదే మనకి చెడు దృష్టితో అన్నామనుకోండి, ఆ అన్నవాళ్ళు పడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి తంత్రం జరిగేసి వారికి అనీజీ అయిపోతారు సాయంత్రం కల్లా. ఇలా తంత్రం ద్వారా సూక్ష్మంగా గమనించుకుంటే చాలా పెద్ద సమస్యలు. ఇవన్నీ కూడా అనుభవంతో సారం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అనుభవమే. ఓకే.